సికిందర్ మూవీ అయితే థియేటర్లో సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. రష్మిక కెరియర్ ఇక క్లోజ్ అయిపోయినట్టేనా? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమా ఈద్ సందర్భంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సల్మాన్ కెరియర్లో మరో డిజాస్టర్గా నిలిచి షాక్ ఇచ్చింది. అనౌన్స్మెంట్ సమయంలో ఆకాశమంతా హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ నాటికి ఆ ఊపంతా ఆవిరైపోయింది. ఫలితంగా కంటెంట్లో బలం లేక బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా చిత్కిలపడింది. ఆశ్చర్యకరంగా నార్త్ ఇండియాలోనూ సల్మాన్ మార్కెట్ కుప్పకొలడం ఫ్యాన్స్ని కంగారెత్తించింది. హిందీలో భారీ స్థాయిలో విడుదలైన సికిందర్కు థియేటర్స్లో సగం సీట్లు ఖాళీగా కనిపించాయి. సల్మాన్ అభిమానులు ఈ దుస్థితికి కారణమేంటా అని తలలు పట్టుకుంటున్నారు. టైగర్, బజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్తో ఒకప్పుడు బాలీవుడ్ని షేక్ చేసిన సల్మాన్ ఇప్పుడు విజయం కోసం ఆరాటపడుతున్నాడు. సికిందర్ ఫ్లాప్తో ఆయన కెరియర్ కూడా కష్టాల్లో కూరుకుపోయినట్టు కనిపిస్తుంది. ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సల్మాన్ మాస్ కంబ్యాక్ ఎప్పుడు జరుగుతుందా అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ దెబ్బతో బాలీవుడ్ భాయిజాన్ మరో హిట్ కోసం గట్టిగా స్ట్రాటజీ రచించాల్సిన టైం వచ్చేసింది. మరి సల్మాన్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే బాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్స్తో దూసుకెళ్తున్న రష్మిక మందన కూడా సికిందర్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్, లుక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ ఫ్లాప్ రష్మిక బాలీవుడ్ కెరియర్పై తీవ్ర ప్రభావం చూపనుందని టాక్. దీంతో రష్మిక కెరియర్ ఇక క్లోజ్ అయినట్లే అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ ఫ్లాప్ ఎఫెక్ట్ ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఎలా పడుతుందో వేచి చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.